హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 10 వెయిట్ లాస్ ఛాలెంజ్ చూసి అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. 60.20 అయితే ఉన్నాను. నేనైతే 500 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యానమాట. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. చూస్తున్నారుగా డే 9లో వచ్చేసి నేను 60.75 ఉన్నాను. ఈరోజు వచ్చేసి 60.20 ఉన్నాను. నేను వచ్చేసి 500 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అయ్యాను అనమాట 1 డేలో. ఇంకా నేను ఏమేమి తిన్నాను డే 10లో అయితే మీకు ఈరోజు చూపించేస్తాను ఇక్కడ. ఇంకా బ్రేక్ఫాస్ట్ గురించి అయితే ముందు రోజే ఆలోచించుకుంటాం కదా, రేపేం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి. నేనైతే ఈరోజు రాగి ఇడ్లీలు చేసుకుందాము అనుకొని ముందు రోజు నేనైతే ఆఫ్టర్నూనే పొట్టుపప్పు నానబెట్టుకున్నాను. అలాగే రాగులు కూడా నానబెట్టుకున్నాను. పొట్టుపప్పు వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నానండి. 1 గ్లాస్ దాకా రాగులు తీసుకుని నానబెట్టుకున్నాను. ఈ రెండింటిని శుభ్రంగా వాష్ అయితే చేసేసుకున్నాను. వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక 2 గ్లాసెస్ దాకా ఇడ్లీ రవ్వ తీసుకొని అది కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. అంటే నా దగ్గర రాగులు ఎక్కువగా లేవు, 1 గ్లాసే ఉన్నాయి. అందుకని చెప్పేసి 1 గ్లాస్ రాగులు వేసుకొని ఒక 2 గ్లాసెస్ దాకా ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నాను. ఇలా కూడా చేస్తే మనకి ఇడ్లీలు మంచిగా వస్తాయండి, మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మొత్తం శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. నా దగ్గర గ్రైండర్ అయితే లేదు. ఇలా రాగి ఇడ్లీలు తీసుకోవడం వల్ల అయితే మనకి కాల్షియం బాగా లభిస్తుంది. అలాగే స్టమక్ అనేది ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి. ఇంకా ఇలా ఈ మిల్లెట్స్ యాడ్ చేసుకోవడం వల్ల అయితే మనకి బ్లడ్లో షుగర్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి. ఇలా మనం మన ఫుడ్ డైట్లో మిల్లెట్స్ యాడ్ చేసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. ప్రీవియస్గా నేను రాగి పిండి ఇడ్లీలు దోశలకి ఒకేసారి పిండి అయితే రెడీ చేసుకున్నాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి నా వీడియోస్ చెక్అవుట్ చేయండి, లేదంటే ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. నిజంగా అండి, ఆ పిండితో అయితే మనం దోశలు కావాలంటే దోశలు, ఇడ్లీలు కావాలంటే ఇడ్లీలు, ఊతప్పాలు కావాలంటే ఊతప్పాలు వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశానని కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను. ఇప్పుడైతే ఇంకా అలవాటు అయిపోయింది కదా, ఇంక ఇప్పుడైతే ఫాలో అయిపోతున్నాను అనమాట. ఇలా మొత్తం పిండి అంతా గ్రైండ్ చేసేసుకొని ముందు రోజు నైటే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. సో దట్ నెక్స్ట్ డేకి పిండి మంచిగా పొంగుతుంది. ఇంకా తర్వాత మనం ఇడ్లీలు అయితే పెట్టేసుకోవచ్చు. నేను ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నానండి. బాగా లూజ్గా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. రాగి తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా కాల్షియం లభిస్తుంది. అలాగే మంచిగా ఫైబర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇక్కడ నేనైతే మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోగానే నేనైతే ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. చూడండి, పిండి అయితే మంచిగా పొంగింది. ఇంకా కొంచెం పొంగేదండి, కాకపోతే నేను లేట్ నైట్ రుబ్బాను కాబట్టి ఈ మాత్రమన్నా పొంగింది. ఒకవేళ మీరు ఎర్లీగా చేయగలిగితే ఎర్లీగా కూడా చేసేసుకోండి అండి. చూడండి, పిండి అయితే మంచిగా పొంగింది. నేనైతే అరౌండ్ 10కి అలా నేను కలిపి పెట్టుకున్నాను. ఒకవేళ మీరైతే ఎర్లీగా 6-6:30కి అలా కలిపేసి పెట్టుకున్నారనుకోండి, ఎర్లీ మార్నింగ్ కల్లా మంచిగా అయితే పొంగిపోతుంది అనమాట. ఇంకా నేను నైట్ సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడైతే సాల్ట్ అయితే కలుపుకుంటున్నాను. ఇంక ఇలా సాల్ట్ అంతా కలిపేసుకున్న తర్వాత అయితే ఇడ్లీ మౌల్డ్స్లో నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే మీరు ఆయిల్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లెక్క పెట్టి వేసుకుంటున్నాను అనమాట. ఎవరు ఎన్ని ఇడ్లీలు తింటారో అన్ని మాత్రమే పెడుతున్నాను. అందుకని చెప్పేసి నేనైతే ఒక 3 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇందులో నాకైతే ఇడ్లీలు ఒక 4 మిగిలాయి. సో నేనైతే హాస్టల్కి పంపించేశాను అనమాట. మా వారు కూడా తక్కువగానే తిన్నారు. తను కూడా నేను కూడా డైట్ చేస్తాను అని చెప్పేసి తక్కువగా తిన్నారనమాట. ఇంకా నేను అన్ని మౌల్డ్స్లోకి అయితే ఇడ్లీ బ్యాటర్ని అయితే వేసేసుకున్నాను. ఈ ఇడ్లీ కుక్కర్ ఎప్పుడు చూసినా అయితే నాకు నా 7th క్లాస్ టీచర్స్ అయితే గుర్తొస్తారనమాట. వాళ్ళు ప్రజెంట్ చేశారు నాకు. ఇది వచ్చేసి ఇంకా నేనైతే నా మ్యారేజ్ తర్వాత ఇది తెచ్చేసుకొని ఇప్పుడైతే నేను వాడుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్టే ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసేసి అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా ఇడ్లీ బ్యాటర్ వేసేసుకున్నాం కదా, ప్లేట్లన్నీ పెట్టేసి మూత పెట్టాను. ఇది ఉడికిన తర్వాత మనకి ఈ విజిల్ నుంచి అయితే సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. మీరు డైట్లో ఉన్నప్పుడు కోకోనట్ చట్నీ కూడా తీసుకోవచ్చండి. పల్లీ చట్నీకి బదులు ఇంకా కోకోనట్ చట్నీ అయితే తీసుకోండి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, అందుకని చెప్పేసి నేను పల్లీ చట్నీయే చేసుకుంటున్నాను. కాకపోతే చట్నీ క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటున్నాను.
ఇందులో అయితే నేను ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి నా దగ్గర లేదు, అందుకని చెప్పేసి ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేశాను. ఇంకా వెల్లుల్లి రెబ్బలైతే కొన్ని వేసి, కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు దాకా పుట్నాలు కూడా వేసుకున్నానండి. పుట్నాలు పల్లీలు కాంబినేషన్ చట్నీ అయితే బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చితో చేస్తే ఈ చట్నీ బాగుంటుందండి, ఎండుమిర్చితో కంటే కూడా. నేనైతే పచ్చిమిర్చి అవైలబుల్గా లేదు, అందుకని ఎండుమిర్చితో అయితే చేసుకున్నాను. ఇంక ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాకైతే ఇందులో ఒక చిన్న ఇంచు కూడా కాదండి, ఇంచు కంటే కొంచెం తక్కువ చింతపండు అయితే వేసుకున్నాను. మా వారికేమో చింతపండు వేస్తే నచ్చట్లేదండి. నెక్స్ట్ టైం నుంచి చింతపండు అయితే ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో ఈ మధ్య పులుపు వద్దు వద్దు అని అంటున్నారు. ఇంకా పులుపు మనకు కూడా మంచిది కాదని చెప్తున్నారు కదా, ఇంకా పులుపు అయితే స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. చట్నీస్లోనే అండి, మళ్ళీ పప్పుచారులో వాటిలో వేస్తే తింటారనమాట. చట్నీలో వద్దు వద్దు అని అంటున్నారు. ఇంకా ఇందులోనే నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు ఓన్లీ జీలకర్ర, సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో అయితే పోపు పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవడమే. పోపు అయితే సింపుల్ అండి, ఆయిల్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకొని వేసేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ చట్నీ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. కాకపోతే ఎక్కువగా తీసుకోవద్దండి. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే పల్లీలు కొంచెం స్కిప్ చేస్తేనే బెటర్ మనకి. ఇంకా నేనైతే ఇక్కడ ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. అవైతే ఒక నిమిషం పాటు అయితే పక్కకి ఇలా తీసి పెడుతున్నాను. తీసి పెట్టిన తర్వాత సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇడ్లీలు అయితే ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయండి. ఇంకా మా వారికి అయితే ఒక 4, నేనైతే ఒక 2 పెట్టుకున్నాను. కాకపోతే మా వారు నాకు వద్దు, నేను 3 తింటాను, నేను కూడా డైట్ చేస్తాను, ఏంటో రోజు రోజు నేను వెయిట్ పెరుగుతున్నాను అని అంటున్నారు అనమాట. అమ్మ నువ్వు డైట్ చేయట్లేదు కదా అని చెప్పాను నేను. అంటే నాలాగా కట్ డౌన్ చేసి తినట్లేదు కదా, మొన్న మ్యాంగోస్ తిన్నారు, నువ్వైతే మ్యాంగోస్ బాగా తింటున్నావు, నువ్వు బాగా పెరిగిపోతావు అని కూడా చెప్పాను నేను. ఇంకా ఇదండి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు. ఇలా కామెడీగా జరుగుతూ ఉంటుంది. గొడవలైనప్పుడు గొడవలు కూడా అవుతూ ఉంటాయి అనుకోండి, అది కామన్, అందరి ఇళ్ళలో ఉండేవే, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మళ్ళీ వెంటనే మేము ఇద్దరం అయితే సర్దుకుపోతాం అనమాట. ఇంకా ఇక్కడైతే నేను బౌల్లోకి అయితే చట్నీ వేసేసుకున్నాను. చూడండి, నేను కొంచెం వేసుకున్నాను, మా వారికి వచ్చేసి 2 స్పూన్స్ దాకా వేశాను. తనకి చట్నీ నచ్చితే మాత్రం చట్నీ 2 కప్పులైనా తినేస్తారన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి ఈరోజు రాగి ఇడ్లీలండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. ఇంకా ఈరోజు మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి దానిమ్మ అయితే తీసుకున్నానండి. నేను ముందు రోజు వాకింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆ రోజు మా వారు ఇంట్లోనే ఉన్నారనమాట మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు. అప్పుడైతే ఇంకా దానిమ్మకాయలు ఇంట్లో ఉన్నాయి కదా, అవన్నీ హోల్సేల్స్ పెట్టారనమాట. ఇంకా మా పాప ఇవి చూసినప్పుడల్లా మమ్మీ పప్పులు ఇవ్వు అంటా ఉంటుంది. ఇంకా ఈరోజైతే ఇది నా మిడ్ మార్నింగ్ స్నాక్ అండి. ఇది తిన్న తర్వాత బయటకు వచ్చి చూస్తే వాన పడుతుంది, చాలా వాన పడిందండి. అసలుకి ఎంత బాగుందో కదా. నాకు ఈ కొబ్బరి చెట్టుని చూస్తే భయం వేసిద్ది అనమాట. ఏంటో 4 రెక్కలోనే అప్పుడప్పుడు గాలి వచ్చినప్పుడు అయితే అది బాగా ఫాస్ట్గా ఊగిద్ది, అది ఎక్కడ పడిపోతుందా అనిపిస్తుంది. ఏంటో నాకు అన్నీ ఇలా పడిపోతాయేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ నా చెట్లన్నీ పోయినాయండి, గడ్డిపూల చెట్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇటు వచ్చేసి నేరేడుకాయ చెట్టు ఉంది. అందరికీ వర్షంలో వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, మాకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడైతే నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, చేసుకోకూడదు వద్దు అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే చూడండి, ఈ బాల్కనీ అండి, ఇంత పెద్దగా ఉంటుంది కదా బాల్కనీ, మంచిగా పాప ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. ఏంటబ్బా ఈరోజు 2 టమాటాలు తీసుకున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే వంట మా కోసం అయితే ఇంట్లో ప్రిపేర్ చేయట్లేదు. ఇది వచ్చేసి ఒకవేళ పాప తినకపోతే ఎమర్జెన్సీగా తనకేమైనా పెట్టాలి అంటే ఏం పెట్టాలి ఆలోచించకుండా ముందే నేను ఒక 2 టమాటాలు అయితే టమాటా కర్రీ లాగా ఇగురులాగా వేసేస్తున్నాను. మాకైతే చికెన్ బిర్యానీ హాస్టల్లో చేస్తున్నారు. అయితే కొత్త కుక్ వచ్చారనమాట. ఆ కుక్ ఎలా చేస్తారు అనేది తెలియదు కదా, అందుకోసం ఒకసారి చెక్ చేద్దాము, ఈరోజు మనకి అక్కడే వండిపిస్తాను అని అంటే సరే అని చెప్పేసి ఇంకా అక్కడే చేశారనమాట. మా వారు చికెను, బాస్మతి రైస్ అన్నీ ఇచ్చేసి వచ్చారు. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంకా అక్కడైతే వంట చేస్తున్నారనమాట. ఇంకా చెప్పాలి అని అంటే వంట అవ్వడానికి చాలా లేట్ అయిందండి, వాళ్ళు లేట్గా పంపారు. ఇంకా నయం నేను ఇంట్లో వండాను కాబట్టి పాపకి త్వరగా ముందే పెట్టేసుకున్నాను అనమాట. పాపకు పెట్టినాక నాకు హాఫ్ అన్ అవర్ అయినాక అప్పుడు లంచ్ తీసుకొచ్చారనమాట. 2:30 అలా అయింది. పాపకి ఎప్పుడో నేను 1 o'clockకి ఫుడ్ పెట్టేశాను.
ఇంకా తర్వాత అమ్మయ్య మంచిగా వండి మంచి పని చేశాను అనుకున్నాను. ఇక్కడైతే నేనైతే 2 టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత అయితే ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఎలాంటి మసాలా అయితే వేయలేదండి. కొంచెం పసుపు వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి నాటు టమాటాలు కదా, మంచిగా ఉడికిపోయినాయి త్వరగానే. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేస్తే టమాటా కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టమాటా కర్రీ బాగుంటుంది. కాకపోతే నేను కొద్దిగానే వేశాను, అయినా చాలా అంటే చాలా బాగుంది. పాప వదిలేయకుండా తినిందనమాట. నాకు తను వదిలేయకుండా తిన్నది అంటే పాపకి నచ్చింది అని అర్థం. అయితే నేను చదువుకునే రోజుల్లో ఒక ఆంటీ చెప్పారనమాట నాకు, ఇలా టమాటా కర్రీ ఉడికేటప్పుడు మనం సాల్ట్, కారము, కొత్తిమీర వేసేసి కలపకుండా మూత పెట్టాలి అని చెప్పేసి. నేనైతే కొంచెం కలిపాను. కాకపోతే అలా పెడితే అంట మంచిగా ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి బాగా ఉడుకుతుంది అని చెప్పారనమాట అప్పుడు ఒక ఆంటీ. అది అయితే ఎక్కువ టమాటాలు అయితే అలా చేస్తాను, కానీ ఇప్పుడైతే 2 టమాటాలు కదా కలిపేశాను. ఇంకా పాపకు తినిపించేశాను ఫుడ్. తర్వాత ఇప్పుడైతే మాకు లంచ్ వచ్చేసింది. లంచ్లోకి అయితే నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నానో చూపిస్తున్నాను మీకు. ఓన్లీ 1 పీస్ తీసుకున్నాను, అలాగే కొంచెం రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కాబట్టి మనం అయితే తీసుకోవచ్చు, అది కూడా 100 గ్రామ్సే. కాకపోతే నేను కొంచెం ఎక్కువే తిన్నాను అనుకుంటా ఈరోజైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారికి అయితే గ్రీన్ కలర్ ప్లేట్, ఇంకా తనకు వచ్చేసి కొంచెం ఎక్కువే పెట్టేశాను తనకి రైస్. ఇంకా ఇదండి మా లంచ్ అయితే. మేము వండకపోయినా కానీ ఫుడ్ అయితే వచ్చేసింది టైంకి. ఇదైతే బయట నుంచి తెప్పించింది కాదండి, మా ఏమంటారు, మా హాస్టల్లో మా వాళ్ళే తయారు చేసింది అనమాట. బయట నుంచి అయితే తెప్పించుకోలేదు. ఇంకా చూడండి, ఇది వచ్చేసి నాదనమాట లంచ్ ప్లేట్. ఇంకా ఇదైతే మొత్తం తినేసి ఒక గ్లాస్ అయితే బటర్ మిల్క్ తాగేసాను అనమాట. ఎందుకనంటే అసలే మసాలా తిన్నాం కదా, అందుకని చెప్పేసి మజ్జిగ అయితే తాగేసాను. ఇంక ఇక్కడ మా పాపకి, మా వారికి, అలాగే నాకు 3 గ్లాసుల్లోకి అయితే పెట్టాను. పాపకు వచ్చేసి చిన్న గ్లాస్ అనమాట. వర్షం పడుతుంటే మజ్జిగ తాగడం ఎంత కష్టం అండి అసలుకి. వేడివేడిగా తాగాలనిపిస్తుంది, కానీ చల్లగా ఎవరికైనా తాగాలనిపిస్తుందా? కాకపోతే మసాలా తిన్నాం కదా అని చెప్పేసి అయితే నేనైతే మజ్జిగ అయితే తాగేసాను ఈరోజు. ఇంకా పడుకున్నామండి బాగా మంచిగా బిర్యానీ తిన్న తర్వాత. ఇంకా పాప కూడా పడుకుంది. 5కి అలా లేపేసి ఇంకా పాపకు పాలు తాగిపిచ్చేసి అప్పుడైతే వాకింగ్కి వెళ్ళాము. ఇంకా ఈరోజైతే నేను వచ్చేసి 3000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. 3 రౌండ్స్ వేస్తే కానీ 3000 స్టెప్స్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. చాలా డేస్ తర్వాత వాకింగ్ చేస్తున్నాను కదా, అందుకని కాళ్ళు మళ్ళీ నొప్పులు వస్తున్నాయి. ఇంకా అలవాటు పడడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న వచ్చిన పార్కే అయితే వచ్చామండి. అంటే పార్క్ లోపలికి వెళ్ళలేదు, రోడ్డు మీదే వాకింగ్ చేస్తున్నాము. ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తే మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతామండి. వెయిట్ లాస్ అనేది అయితే మన చేతుల్లోనే ఉంటుంది నిజం చెప్పాలి అని అంటే. కానీ పాపం కొంతమందికి ఏంటంటే పాపం ఎంత డైట్ చేసినా, ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నా కానీ అవ్వరండి. నేను ఒక టిప్ చెప్తాను మీకు. ఏంటి అంటే, మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేయండి. అంటే ఇప్పుడు మార్నింగ్ 10కి తిన్నారనుకోండి, ఈవినింగ్ 6 కల్లా తినేసి మళ్ళీ 10 వరకు మీరు ఏమి తినొద్దు, జస్ట్ వాటర్ తప్ప. అప్పుడైతే రిజల్ట్ అనేది ఉంటుందండి. నేనైతే ఇది చాలా అబ్జర్వ్ చేశాను, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. తర్వాత ఇంకా పాపను వాకింగ్ చేపించి తీసుకొచ్చాను కదా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ డిన్నర్లో అయితే నేనైతే ఓట్స్ ఆమ్లెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి కొన్ని క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం క్యారెట్ తురుము, అలాగే కొన్ని టమాటాస్ కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా ఇలా చిన్న చిన్నగా చాప్ చేసేసుకున్నాను. ఇక్కడ క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల అయితే మనకు వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. క్యారెట్ తీసుకోవడం వల్ల మనకైతే విటమిన్ ఏ, విటమిన్ కే అయితే లభిస్తుంది. అలాగే మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ టమాటా తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా విటమిన్ సి అయితే వస్తుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల అయితే మన ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ ఆనియన్ కూడా కట్ చేసుకున్నానండి. తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం అయితే వేసుకున్నాను. యాజ్ పర్ ఆర్ టేస్ట్ అండి. ఇక్కడైతే మేము తినే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓట్స్ పౌడర్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. నేను ముందు రోజు మీకు చూపించాను కదా ఓట్స్ కిచిడి చేసుకున్నప్పుడు, అదే పౌడర్ నా దగ్గర ఉంది. అయితే అదే పౌడర్ అయితే వేసేసుకున్నాను.
వేసుకున్నాను. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అంటే ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. అంటే మళ్ళీ ఎక్కువైపోతే ఆమ్లెట్ తినలేము. అందుకని చెప్పేసి కొద్దిగా చూసి వేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా వేసుకుంటే ఆమ్లెట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఈ ముక్కలన్నీ పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకున్నాను. ఆ ఉప్పు కారం కూడా మంచిగా కలుస్తుంది అనమాట. మనం వన్స్ ఎగ్ వేసిన తర్వాత ఎక్కువగా కలవదు. అందుకని చెప్పేసి ముందే మనం ఇలా వేసుకుంటే ఏంటంటే ఆమ్లెట్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది బాగా బీట్ చేసిన దానికంటే. ఇంక ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులోకి అయితే 3 ఎగ్స్ వేసుకున్నానండి. ఫస్ట్ 2 వేసుకున్నాను. కాకపోతే నాకు కొంచెం ఎందుకో బాగా గట్టిగా ఉన్నట్టు అనిపించి ఇంకా నేను 3 ఎగ్స్ అయితే వేసుకున్నాను. సో దట్ నాకు 2 ఆమ్లెట్స్ అయితే వచ్చినాయి. 2 ఆమ్లెట్స్ని నేనైతే ఒక ఆమ్లెట్ తీసుకున్నాను. ఒక ఆమ్లెట్ వచ్చేసి మా పాప మా వారు అయితే తినేశారనమాట. వాళ్ళు కూడా ఇంకా డిన్నర్ లైట్గా చేశారు ఈ ఆమ్లెట్ తినడం వల్ల. ఇంక ఇలా కలిపేసుకున్నాను. నాకు కొంచెం గట్టిగా అనిపించింది. మళ్ళీ ఒక ఎగ్ అయితే వేసుకున్నాను నేను. ఇంకా థర్డ్ ఎగ్ కూడా వేసినాక మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం సేమ్ ఆమ్లెట్స్ ఎలా వేసుకుంటామో అలా ఆమ్లెట్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇందులో మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లైక్ బీట్రూట్ కానీ లేకపోతే ఇంకా ఏవైనా స్వీట్ కార్న్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ప్రోటీన్ రిచ్ చేసుకోవాలనుకుంటే నాకైతే ఇదే ఎక్కువ ప్రోటీన్ రిచ్ అండి. ఇక్కడ ఆమ్లెట్ తీసుకుంటున్నాం కాబట్టి మంచిగా మనకి ప్రోటీన్ వస్తుంది. అలాగే మనం ఓట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మంచి ఫైబర్ వస్తుంది. అలాగే మనం క్యారెట్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాం కాబట్టి మంచి విటమిన్స్ వస్తాయి. అలాగే మన వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే మన ఆమ్లెట్ వేసేసుకోవడమే అండి. ఇంకా ఒక పక్క మంచి కాలిన తర్వాత రెండో పక్కకైతే తిప్పేసుకోవాలి. ఇది తింటే చాలా స్టమక్ అయితే ఫుల్గా అనిపిస్తుందండి. అంటే మనం వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి మనకి ఈ స్టమక్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇదండి ఈరోజు అయితే డిన్నర్ చేసేసిన తర్వాత పాపకైతే డిన్నర్ చేపిచ్చేసాను. మా వారు వస్తే మా వారికి కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఇంకా నేను వచ్చేసి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం అటుకుల మిక్చర్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అటుకులను అయితే రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ పాటు అటుకుల్ని తిప్పుతూ రోస్ట్ చేసేసుకున్నాను ఇక్కడ. అయితే ఇది కొంతమంది వచ్చేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై లాగా చేసుకుంటారండి. అలా అస్సలు అవసరం లేదు. మనం డీప్ ఫ్రైస్ అనేవి తగ్గించుకుంటే బెటరు. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఇలా రోస్ట్ చేసుకున్నానండి. అయినా సరే కరకరలాడుతూ ఎంత బాగున్నాయో అసలుకి. ఇంకా మా ఇంట్లో అయితే ఇవి 2 డేస్‌లో అయిపోయేలాగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను ఇక్కడ మరమరాలు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కడాయిలో వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఇందులో పల్లీలు, అలాగే కొన్ని పుట్నాలు, అలాగే కొంచెం జీడిపప్పు, అలాగే కరివేపాకు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అయితే ఎలా ఉండాలంటే కొంచెం కరకరలాడాలి అనమాట. అలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా కారం వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం అటుకుల్లో వేసి కలిపేసుకోవడం అండి. చాలా సింపుల్ అసలుకి. ఎంత బాగుంటుందో రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇంకా ఇది వచ్చేసి మనం చేసి పెట్టుకున్నామంటే మనం మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ మనం ఒక చిన్న కప్ అయితే తీసుకోవచ్చండి. ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ప్రోటీన్ వస్తుంది. అలాగే ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి మరమరాల్లో. సో ఇంకెక్కడైతే చూడండి నేను ఉప్పు కారం వేసేసి మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే కట్టేసుకోవాలి కారపొడి వేసిన తర్వాత, లేదంటే కారం అనేది మాడిపోతుంది. ఇంకా ఇవి చూడండి అసలు నేను ఇలా అంటేనే మొత్తం ఏమంటారు కరకరలాడుతూ నలిగిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక్కసారి ఇలా అని పక్కకు వేసేసాను. మళ్ళీ మొత్తం మెత్తగా అయిపోతుంది కదా పౌడర్ లాగా. అందుకని చెప్పేసి ఇంకా ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవడమే అండి. రెసిపీ అయితే చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది కనుక మీరు చేసి పెట్టుకుంటే మీరు చెప్పాను కదా మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకోవచ్చు. పిల్లలు కూడా ఎప్పుడైనా స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి మంచిగా ఏదో ఒక స్నాక్ కావాలంటే ఇలా ఇచ్చేయచ్చు అనమాట. మా వారికి అయితే చాలా అంటే చాలా నచ్చిందండి అసలుకి. ఇంకా నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడైతే ఇందులో ఆనియన్ కూడా ఫ్రై చేసి వేసేవాళ్ళు అనమాట. కాకపోతే ఆనియన్ వేస్తే ఎక్కువ రోజులు ఉండదు కదా, అందుకని చెప్పి నేనైతే వేయలేదు. అయినా ఇంత తక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువ రోజులు ఎందుకు ఉంటుందండి, ఒక 3 days మ్యాక్సిమం అనమాట.
గట్టిగా తింటే ఒక 3 డేస్లో అయిపోతాయి ఇవి మొత్తం. ఇంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డే 11 కోసం అయితే బెల్ రింగ్ చేసుకొని పెట్టండి. బెల్ రింగ్ చేస్తేనే నేను డే 11 వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. నోటిఫికేషన్ని క్లిక్ చేయగానే నా వీడియో అయితే మొత్తం వాచ్ చేసేయచ్చు. ఇంకా ఎంతమంది అయితే నా డైట్ చూసి ఫాలో అవుతున్నారండి, మీకు ఎంతమందికి నా డైట్ నచ్చుతుంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు అయితే ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.